హాయ్ ఫ్రెండ్స్, అసలు బిగినర్స్ కి ఇంట్రా ట్రేడింగ్ లో ప్రాఫిట్ ఏంటి, లాసెస్ ఏంటో తెలియదు. సో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. సో ఇందులో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటో కూడా చూద్దాము. ఫస్ట్ వన్ ఇంట్రా ట్రేడింగ్. ఇంట్రా ట్రేడింగ్ అంటే మార్కెట్ ఓపెనింగ్ 9:50 నుంచి క్లోజ్ అయ్యే టైం 3:30 వరకు అయితే మనము ఈ ఇంట్రా ట్రేడింగ్ యూజ్ చేయాలి. ఎటువంటి టైంలో కూడా నెక్స్ట్ టైంలో మనం అయితే యూజ్ చేసేకైతే ఉండదు. ఒక రోజులోనే మనం స్టాక్ బై చేయాలి అండ్ ఎగ్జిట్ అవ్వాలి. దీన్నే ఇంట్రా ట్రేడింగ్ అంటాం. సో ఇందులో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కూడా ఆ రోజులోనే మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో మీరు ఇందులో లాస్ వచ్చిందని అలాగే ఉన్నారనుకో, ఆ స్టాక్ అనేది ఆటోమేటిక్ అయితే ఎగ్జిట్ అవుతుంది. దీన్నే ఇంట్రా ట్రేడింగ్ అంటారు. సో ఇంట్రా ట్రేడింగ్ లో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ సో మనతో తక్కువ క్యాపిటల్ ఉన్న ఇందులో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఇందులో మార్జినల్ ఆప్షన్ ఉంటుంది. 5x, 3x, 2x, 1x అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చి ఒక స్టాక్ వచ్చి 500 రూపీస్ ఉంది. అది 5 తో డివైడ్ చేసామనుకో ఒక స్టాక్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. సో ఒక స్టాక్ వచ్చి మనం 100 రూపీస్ లో బై చేసి అయితే మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఇంట్రా ట్రేడింగ్ లో మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. సో 500 స్టాక్ లో 2x అనే ఆప్షన్ ఉందంటే అప్పుడు 2 తో డివైడ్ చేశారంటే ఆ స్టాక్ వచ్చి 250లో మనం అయితే బై చేసి స్టాక్ ని ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో చాలా మంది అయితే 50,000 స్టాక్ అయితే 10,000, 8,000 కి అయితే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇందులో అయితే మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. చాలా మంది బిగ్ ప్లేయర్స్ అయితే ఇలాగే ట్రేడింగ్ చేస్తారు. అయితే ఇంట్రా ట్రేడింగ్ లో మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చి మీరు డైలీ అయితే ప్రాఫిట్ ని గెయిన్ చేయగలుగుతారు. అది కూడా కరెక్ట్ వేలో వెళ్తే. ఫస్ట్ వన్ వచ్చి రిస్క్ వర్సెస్ రేషియో చెక్ అండ్ కరెక్ట్ గా ఎంట్రీ పాయింట్ యూజ్ చేస్తే అండ్ కరెక్ట్ గా స్టాప్ లాస్ యూజ్ చేస్తే అండ్ కరెక్ట్ గా అయితే సెటప్ యూజ్ చేసామంటే 100% మీరు డైలీ అయితే ప్రాఫిట్ ని గెయిన్ చేయగలుగుతారు. సో థర్డ్ వన్ వచ్చి ఓవర్ నైట్ రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే స్టాక్ 3:30 లోపల మనం క్లోజ్ అయిపోతాము. ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా లేదా స్టాక్ రేపు ఏమైనా క్లోజ్ డౌన్ అయిపోతుంది అని బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకో, ఆ స్టాక్ అనేది నెక్స్ట్ డే లోపు డౌన్ అయిపోతుంది. అందరూ ఆ స్టాక్ లో నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఆ స్టాక్ అనేది డౌన్ అయిపోతుంది. ఎందుకంటే స్టాక్ క్లోజ్ అయ్యే టైం లోపల మనం ఎగ్జిట్ అయిపోతాము. అందుకోసమే మనకైతే ఎటువంటి ఓవర్ నైట్ రిస్క్ అనేది ఉండదు. సో ఈ ఓవర్ నైట్ రిస్క్ అనేది ఎవరికి ఉంటుందంటే లాంగ్ టర్మ్ వర్క్ హోల్డ్ చేసిన వాళ్ళకి లేదా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే ఈ ఓవర్ నైట్ అనేది రిస్క్ అయితే ఉంటుంది. సో ఇంట్రా ట్రేడింగ్ లో మాత్రం ఈ ఓవర్ నైట్ రిస్క్ అనేది ఉండదు. ఇది ఒక బెనిఫిట్. ఫోర్త్ పాయింట్ వచ్చి హై లిక్విడిటీ స్టాక్ లో అయితే మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇందులో మనం బెస్ట్ స్టాక్స్ ఏదైనా ఉంటే అందులో మనం ఇంట్రా ట్రేడింగ్ యూజ్ చేసి ఈ మంచి ప్రాఫిట్ ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్ వచ్చి టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసైతే ఇండికేటర్ లేదా వాల్యూమ్ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇండికేటర్ వల్ల అయితే చాలా మంది ఇండికేటర్ యూజ్ చేసి అయితే ప్రాఫిట్ ని అయితే గెయిన్ చేయగలుగుతున్నారు. ఈ ఇండికేటర్ వల్ల అయితే చాలా మంది ట్రేడింగ్ లో చాలా ప్రాఫిట్ ని గెయిన్ చేయగలుగుతున్నారు. సో ఇంట్రా ట్రేడింగ్ లో నెగిటివ్ నుంచి నష్టాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి హై రిస్క్ అండ్ హై లాసెస్ రావడానికి అయితే ఈ ఇంట్రా ట్రేడింగ్ లో చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇందులో వచ్చి ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు, అలాగే డబుల్ లాస్ కూడా రావచ్చు. అందుకోసమే ఇందులో ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ లాసెస్ కూడా అవుతారు. సెకండ్ పాయింట్ వచ్చి మెంటల్ ప్రెజర్ అండ్ టైం లిమిట్. సో ట్రేడింగ్ మనం యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఒక టైమింగ్ ఇచ్చింటారు. ఆ టైం లోపలే మనం ట్రేడింగ్ చేసుకొని మంచి ప్రాఫిట్ ని గెయిన్ చేసినా లాస్ అయినా ఆ టైం లోపలే మనం ట్రేడింగ్ చేసుకోవాలి. సో ఇందులో మెంటల్ ప్రెజర్ ఏదంటే మనం ఒక స్టాక్ ని బై చేశాక ఆ స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా అని అదే ఆలోచన ఉంటుంది. కాబట్టి మనకి ఇందులో మెంటల్ ప్రెజర్ అనేది ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చి మనకైతే బ్రోకేజ్ ట్యాక్స్ అయితే ఉంటుంది. అంటే ఒక ట్రేడింగ్, 2 ట్రేడింగ్, 3 ట్రేడింగ్ చేసేటప్పుడైతే ఈ ట్యాక్స్ అనేది మనకి పడుతుంది. ఈ ట్యాక్స్ అనేది మనం ఎలా పే చేయాలంటే మనకు వచ్చిన ప్రాఫిట్ లో ఆ ట్యాక్స్ అయితే కొంచెం అయితే కట్ అవి మనకైతే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫోర్త్ పాయింట్ వచ్చి డిసిప్లిన్ లేకపోవడం. అంటే ఒక ట్రేడింగ్ తీసుకున్నప్పుడు ఒక టైం ప్రకారం ట్రేడింగ్ చేయకపోతే 100% డెఫినెట్లీ లాస్ అవుతారు. ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడింగ్ చేస్తే ఎవరైనా లాస్ అవుతారు. కాబట్టి మనలో డిసిప్లిన్ అనేది ఉండాలి. సో చాలా మంది అయితే ఒకసారి లాస్ అయినాక వెంటనే మళ్ళీ లాస్ అయ్యే ప్రాఫిట్ ని ఎలాగైనా గెయిన్ చేయాలని ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. అలా చేశారంటే మీరు డెఫినెట్లీ లాస్ అవుతారు. ఒకసారి లాస్ అయినారనుకో మరి మాత్రం ట్రేడింగ్ చేయకండి. సో ఇంట్రా ట్రేడింగ్ అంటే ఏంటో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు ఏమాత్రమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయి, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు.